చూడగానే వంట చేసే నైపుణ్యం ఉన్న వాళ్ళందరికీ అర్థమైపోయి ఉంటుంది ఇది దోశ బ్యాటర్ అని. పొట్టు మినపప్పుతో చేసిన బ్యాటర్. పొట్టు మినపప్పు, బియ్యం, అటుకులు, కొంచెం మెంతులు వేసి నానబెట్టి రుబ్బిన తర్వాత వచ్చింది. ఇది ఫర్మెంట్ అయింది ఆల్రెడీ. సో దోశ ఎలా వస్తుందో చూద్దాం. ఎలాగో దోశ చేసుకొని తింటాం మనం, పొట్టు మినపప్పుతో చేసుకుంటే ఇంకొంచెం హెల్దీ కదా. చూడండి, దోశ బాగా కాలింది కదా. ఇప్పుడు ఫ్లిప్ చేద్దాం. వావ్, ఇట్ లుక్స్ సో గుడ్. కలర్ బాగుంది, టెక్స్చర్ బాగుంది. నేను తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. సో దిస్ ఇస్ దోశ అండ్ పచ్చడి. చాలా రుచిగా, చాలా కమ్మగా ఉంది దోశ. మీరు కూడా ఇలా హెల్దీగా పొట్టు మినపప్పుతో చేసుకొని తిని చూడండి ఒకసారి.